అయినా ఏమైద్ది మీ ఆడవాళ్ళకి? మొదట్లో అంతా బానే సస్తారుగా, 3-4 నెలలు అయ్యాక ఏమైద్ది మీకు? దయ్యం పట్టిద్దా? ఇప్పుడు ఎందుకు అరుస్తున్నావు? జీవితాంతం నీతో ఉండాలనుకున్నప్పుడు నువ్వు నాకు నచ్చినట్టు ఉండాలనుకోవడం తప్ప? ఊరుకో. నన్నుగా ప్రేమించే ప్రేమ నాకు కావాలి. నీకు నచ్చినట్టుగా ఉంటే వచ్చే ప్రేమ నాకొద్దు. అయినా మొదట్లో అంతా బానే ఉన్నావు కదే. మందు పోసావు, ఆమ్లెట్ వేసి ముద్దు కూడా పెట్టావు. చివరికి మగాళ్ళందరూ పడే బావిలో నన్ను తోసేసావు. మంచిగా ఉండమండం కూడా తప్పేనా? ఓహో, మందు తాగేటోడు మంచోడు కాదు, బీడీ తాగేటోడు మంచోడు కాదు, మీరు చెప్పేదంతా వినేటోడు మాత్రం మంచోడు. ఇగో అట్టంటోడు ఇంకెక్కడన్నా దొరుకుతాడేమో చూసుకో. నేను నాలానే ఉంటా. అయినా ఈ కోటికాడికి మందు బీడీలు మానేమన్న అమ్మాయితో మాట్లాడి చండాలంగా. కోటి, ఈరోజు కూడా మంచం కోళ్ళు ఇరుగుతాయి అనుకున్నా, కానీ నా గుండె ఇరిగిపోయింది. మరమ్మా రారా, పరిగెత్తుకుంటూ రాబే. ప్రతిదానికి తొందరరా నీకు. ఏంట్రా ఈ టైంలో? కలవట్లేదు, కలిసి మందు తాగట్లేదు, నువ్వు దొబ్బుతున్నావు కదా. ఇక నుండి నీకు నేను, నాకు నువ్వు. నీకు పెళ్ళొద్దు, నాకు పెళ్ళొద్దు, ఇద్దరం కలిసే ఉందాం. మార్పు మనుషులకి వచ్చేది ఈ మధ్య నీకు కూడా వస్తుందా? ఏడ్చావులే ఎకే. ఏంటో సరే కూర్చోబే. ఏ రామ్మనమ్మ, చిన్నప్పటి నుంచి ఏళ్లతో జాగ్రత్త, ఆళ్లతో జాగ్రత్త అని చెప్తారే గాని ఆడోళ్లతో జాగ్రత్త అని ఏ ఎదవా చెప్పడేందిరా? వాళ్ళు మనకన్నా ముందు ఎదవలా వింటారు కదరా, ఇంక మనకి ఎలా చెప్తారు? పెళ్లిదాకా తల దించుకొని తర్వాత జీవితాంతం తలెత్తుకునే జీవితాలు ఆళ్లవి. పెళ్లిదాకా తలెత్తుకొని తర్వాత జీవితాంతం తల దించుకునే జీవితాలు మనవి. ఇవేం బతుకులరా మనే? నువ్వు ఏం చెప్తున్నావో ఎందుకు చెప్తున్నావో నాకు అస్సలు అర్థం కావట్లేదురా. బాధలు ఎప్పుడు అర్థం కానోడికే చెప్పుకోవాలరా, అర్థమయ్యేవాడికి చెప్తే అసహ్యంగా ఉంటది. ఏడ్చోలే. అరే కోటిగా ఏంట్రా అడుగులో పరిగెత్తుకుంటూ వస్తున్నారా? పిని, కోటి ఏమైంది పిని? మీ బాబాయ్ కొంట్లో బాగాలేకపోతే పక్కూరు వెళ్ళి మందులు తెస్తుంటే దారిలో ఎవరో వెంట పడుతున్నారా? సరే పిన్ని, నువ్వేం భయపడకు. అరే మనమ్మ, పిన్ని ఇంటి దగ్గర దింపేసి వెళ్ళు. సరేరా. రే తొందర రారా. రా ఎక్కు పిన్ని. Hey!